తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దశాబ్దాల కళ నెరవేరింది. మహిళలు వన్డే ప్రపంచ కప్ని కైవసం చేసుకున్నారు. 2011 నుంచి టీమిండియా ఎప్పుడు కప్ కొడుతుందా అని 1000 లక్షల కోట్ల కళ్ళు ఎదురు చూశాయి భారత క్రికెట్ అభిమానులే. 2011 నుంచి అనేక సందర్భాలలో చివరి వరకు వచ్చి ఆ యొక్క అవకాశం చేజారిపోయిన సంఘటనలు జరిగాయి. 2023లో ఫైనల్లో ఓడిపోవడం, 2019లో సెమీస్లో, 2016లో కూడా అంతే. 2011లో MS ధోని కెప్టెన్ ఉన్నప్పుడు వన్డే ప్రపంచ కప్ను గెలుచుకున్నాం. ఆ తర్వాత అంతకుముందు కపిల్ దేవ్ ఉన్నప్పుడు వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్నాం. T20లో వచ్చాయి 2007లో కానీ రీసెంట్గా మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టోర్నమెంట్లో కానీ వన్డే వరల్డ్ కప్ మాత్రం దీనికి ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. వన్డే వరల్డ్ కప్ అంటే వన్డే వరల్డ్ కప్ అంతే, అది గెలిస్తేనే దాని క్రేజ్ వేరు. 2011 నుంచి అన్వేషిస్తున్నటువంటి ఈ ట్రోఫీ పురుషుల జట్టుకు లభించలేదు, కానీ ఎట్టకెలకు మన మహిళల జట్టు సాధించింది. ఈరోజు దశాబ్దాల కళ మహిళల క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు. భారత క్రికెట్లో క్రికెట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయామే, ఒక్కసారి కూడా వన్డే ప్రపంచ కప్ని గెలవలేకపోయామే అనేటువంటి ఒక వెలితి ఉన్నది మహిళా క్రికెట్లో. ఇప్పుడు పూర్తిగా ఆ వెలితిని తీసేశారు. దీంతో కోట్ల మంది క్రికెట్ అభిమానుల కళ్ళల్లో ఆనందం వెల్లువరుస్తుంది. దీంట్లో అభిమానులతో పాటు ప్రధానంగా భావోద్వేగానికి గురవుతూ చాలా ఆనందపడుతుంది ఎవరంటే రోహిత్ శర్మ. తనకు కూడా ఒక వెలితి అలాగే మిగిలిపోయింది. రిటైర్మెంట్ ఇచ్చారు, ఆ వెలితి లాగానే మిగిలిపోయింది. 2011 ప్రపంచ కప్లో భాగస్వామ్యం అయ్యాడు, ప్లేయర్గా ఉన్నాడు, కానీ తన కెప్టెన్సీలో మన దేశానికి ఒక కప్ తీసుకురాలేకపోయానో, ఒక్కసారైనా ఛాంపియన్ కాలేకపోయానో T20లో తీసుకొచ్చారు, కానీ వన్డేలో కప్ తేలేకపోయాననేటువంటి ఒక వెలితి ఉంది. అందుకే ఈరోజు ఆ యొక్క వెలితిని, భావోద్వేగాన్ని మహిళలు ప్రపంచ కప్ గెలిచినటువంటి సందర్భంగా చూయించుకున్నాడు గ్రౌండ్లో. నిన్న ముంబైలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో పూర్తిగా మొత్తం ఆస్ట్రేలియాలో మ్యాచ్లు అయిపోయిన తర్వాత నేరుగా ఇండియాకు వచ్చినటువంటి రోహిత్ శర్మ ఆ యొక్క స్టేడియానికి వచ్చి మొదటి నుంచి మ్యాచ్ అంతా తిలకిస్తూ ఒక సాధారణ అభిమానిలాగా భావోద్వేగానికి గురవుతూ ప్రతి ఓవర్ని కూడా చూస్తూ భారత్ గెలవాలనేటువంటి ఒక ఆకాంక్ష తన కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది నిన్న మ్యాచ్ మొత్తం చూసిన సందర్భంలో. ఈ క్రమంలోనే చివరిగా మ్యాచ్ గెలిచేటువంటి క్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ సందర్భాలలో మ్యాచ్ గెలిచినటువంటి చివరి బంతిలో రోహిత్ శర్మ భావోద్వేగం ఇది. తనకు దేశం పట్ల, దేశ క్రికెట్ పట్ల ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంటుందో అని చెప్పడానికి నిదర్శనం ఈ యొక్క పిక్చర్ రోహిత్ శర్మది. మిగతా క్రీడాకారులు కూడా అంతే, ఎవరింట్లో వాళ్ళు టీవీ చూసుకుంటూ భావోద్వేగానికి గురై మనలాగానే కొంతమంది ఏడ్చారు, కొంతమంది సంబరాలు చేసుకున్నారు, కొంతమంది ఆ యొక్క ఎగ్జైట్మెంట్ని చెప్పలేకపోతున్నారు. కానీ రోహిత్ శర్మ నేరుగా గ్రౌండ్కి వచ్చి ఆ యొక్క భావోద్వేగాన్ని పంచుకున్నారు. అక్కడ క్రీడాకారులకు నేరుగా నేను అక్కడ ఉంటే కొంత భరోసా ఇచ్చినట్టుగా కనిపించింది. చాలామంది అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ కూడా రోహిత్ శర్మ కూడా నేరుగా వచ్చాడు క్రికెట్ గ్రౌండ్లోకి, ఇక మన అమ్మాయిలకు మరింత స్ట్రెంత్ వస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే మోరల్ సపోర్ట్ జనరల్గా అంతమంది క్రౌడ్ వస్తేనే హర్మన్ ప్రీత్ నేను చెప్పింది, ఇంతమంది క్రౌడ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా బలంగా ఉందని చెప్పేసి. పురుషుల క్రికెట్కి ఇంతమంది వస్తుంటారు రెగ్యులర్గా, సాధారణ మ్యాచ్లప్పుడు మహిళల క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇంతమంది క్రౌడ్ రారు. కానీ మొట్టమొదటిసారి ప్రపంచ కప్ ఫైనల్లో ఇంతమంది క్రౌడ్ను చూస్తున్న మన దేశంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క టోర్నమెంటు 2017, 2005లో కూడా ఒకసారి ఫైనల్కి వెళ్ళాం, కానీ ఇంత భారీ స్థాయిలో అభిమానుల నుంచి కూడా వాళ్ళకి రెస్పాండ్ రాలేదు. కానీ ఈసారి పక్కా టీమిండియా మహిళల జట్టు కప్ కొడుతుందనేటువంటి అంచనాకు వచ్చేసారు. ముందే అర్థమైపోయింది. ఆస్ట్రేలియా 7 సార్లు ఛాంపియన్గా గెలిచినటువంటి దిగ్గజ టీంని నేల కొరిగించింది కాబట్టి అందరికీ అర్థమైపోయింది ఫైనల్లో ఖచ్చితంగా ఈసారి కసి మీద ఉన్నటువంటి మహిళల టీం ఖచ్చితంగా ప్రపంచ కప్ని సాధించి పెడుతుంది టీమిండియాకు అనేటువంటి ఒక అంచనా ముందుంది. కాబట్టి భారీగా పబ్లిక్ అంతా కూడా స్టేడియానికి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కోట్లాది మంది టీవీల వద్ద అతుక్కుపోయినటువంటి అభిమానులు కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా అద్భుత పర్ఫార్మెన్స్ చేసినటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా ఈరోజు భారత జట్టుకి కప్ను ముద్దాడేటువంటి సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఈ సందర్భంలో రోహిత్ శర్మ తన యొక్క భావోద్వేగాన్ని కూడా ఆ యొక్క స్టేడియంలోనే కనబరిచారు. దీంతో తను సాధించలేనిది
మహిళల జట్టు సాధించింది, అలాగైనా సంతోషపడ్డాడు. తన కెప్టెన్సీలో రానటువంటి ఒక అద్భుతమైనటువంటి కప్ 2011 తర్వాత మరలా తన ఆటలో ఉన్నప్పుడే దాన్ని చూస్తానా లేదా అనేటువంటి ఒక ఆందోళన ఉండేది అభిమానుల్లో కూడా. రోహిత్ శర్మ ఉన్నప్పుడు మరొక కప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన ఉండేది. కానీ తాను ఇంకా వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వలేదు, T20లకు ఇచ్చారు కానీ వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వలేదు. మొన్ననే ఆడేసి వచ్చారు. నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఆడుతారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత నెలకొంది కాబట్టి అద్భుత ఫామ్లో ఉన్నారు. ఆడితే 2027 వరల్డ్ కప్ గెలవడానికి కీలక పాత్ర పోషిస్తారు రోహిత్. కానీ ఆలోపు ఏమైనా జరిగితే, ఇప్పుడు ఆల్రెడీ రిటైర్మెంట్ లేకుండా మ్యాచ్లు ఆడుతున్న సందర్భంలోనే మహిళల జట్టు కూడా ఆల్రెడీ వరల్డ్ కప్ సాధించింది కాబట్టి ఆ యొక్క స్ట్రెంగ్త్ కొంతవరకు 2011 తర్వాత మరలా మన దేశానికి ఒక కప్ వచ్చింది అనేటువంటి ఒక బలం అయితే రోహిత్ శర్మ కానీ క్రికెట్ అందరికి కూడా, అభిమానులందరూ కానీ, క్రీడాకారులందరికీ కూడా నెలకొంటుంది ఖచ్చితంగా. ఆ యొక్క సందర్భమే నిన్న క్లియర్గా కనిపించింది గ్రౌండ్లో. రోహిత్ శర్మ ఎంత భావోద్వేగానికి గురయ్యారు, ఎంత ఈ యొక్క గెలుపుని తను ఓన్ చేసుకున్నారు. ఇది నా గెలిపే, నేనే గెలిచానన్నట్టుగా రోహిత్ శర్మ అక్కడ తన భావోద్వేగాన్ని, తన ముఖ కవలికని చూపించడం అయితే అభిమానులందరినీ కూడా పూర్తిగా భావోద్వేగానికి గురి చేసింది. రోహిత్ శర్మ మద్దతు ఈ రకంగా ఉండడం పట్ల హర్షిస్తున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా.